లిటిల్ మిల్లెట్స్ ఉప్మా. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా. నిజంగా ఉప్మా అంటే ఇష్టంగానే తినరు యాక్చువల్గా. సో మనం కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కానీ డిఫరెంట్ వెజిటబుల్స్ కానీ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఇష్టంగా తింటారు. బట్ ఈ లిటిల్ మిల్లెట్స్ ఉప్మా ఎలా ఉంటుందో చూడాలి. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకొచ్చా. సో మిల్లెట్స్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చా. ఇందులో నాకు నచ్చిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి తురుము. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ ఫ్లేవరే మార్చేస్తుంది అనమాట ఏదైతే రెసిపీ చేస్తామో. సో ఇప్పుడు ఉప్మా చేస్తున్నాం కాబట్టి కొబ్బరి తురుము చాలా తక్కువగా వాడుతూ ఉంటారు ఉప్మాస్లో. సో మిల్లెట్స్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ విత్ కొబ్బరి తురుము కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొబ్బరి నూనె వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఓకే, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు. సో ఫస్ట్ పోపు లాగా ప్రిపేర్ చేసి పోపు మొత్తం ప్రిపేర్ చేశారు. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, కొబ్బరి నూనె వేయగానే ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. అరోమా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కొంచెం ఇంగువ, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఫాస్టింగ్ చేస్తుంటారు కార్తీక మాసం కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఫాస్టింగ్ ఓపెన్ చేయడానికి మరి మిల్లెట్ ఉప్మా అనేది తీసుకోవచ్చా? చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫాస్టింగ్ వదిలేగానే చాలాసేపు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఎక్కువగా హెవీ ఫుడ్ ఇవ్వకూడదు. హెవీ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళకి బ్లోటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయి. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి, దాంట్లో చక్కగా డైజెస్ట్ అయ్యేది. సో ఫైబర్ చక్కగా డైజెషన్లో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి చక్కగా ఈ మిల్లెట్స్ ఉప్మా తీసేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ టైం ఎవరైతే ఓపెన్ చేస్తారో ఫాస్టింగ్ అప్పుడు కూడా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. సో ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ వేస్తున్నాం. నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికించి తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ మనం వాటర్ వేద్దాం. పర్ఫెక్ట్గా వాటర్ కూడా వేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిల్లెట్స్ కూడా వేసేద్దాం. సో పర్ఫెక్ట్గా ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? లేదు, ఫస్ట్ దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేద్దాం. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, లిటిల్ మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయింది. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లిటిల్ మిల్లెట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు
అరకప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన లిటిల్ మిల్లెట్స్ 1 కప్పు. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొబ్బరి నూనె పోసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లిపాయలు వేసి వేగాక మిక్స్డ్ వెజిటబుల్స్, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మిల్లెట్స్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ లిటిల్ మిల్లెట్స్ ఉప్మా రెడీ.